హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. అఖండ 2 ఈ సినిమా రిలీజ్కి ముందు వరకు ఈ కాంబినేషన్ పైన ముఖ్యంగా బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే ఎంత బ్లైండ్గా నమ్మామంటే ఖచ్చితంగా ఈ సినిమాతో బాలకృష్ణ గారి ఇండస్ట్రీ రికార్డులు తిరిగిరాస్తారని నేను చెప్పా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ సినిమా ఇప్పటికే ఒక 50-60% రికవరీ చేయడానికి చాలా ఇబ్బందులు పడే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవతార్ ఫైర్ అండ్ యాస్ అనే సినిమా వచ్చి నెత్తి మీద పడడం, నెక్స్ట్ ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయకపోవడం, అనుకున్న సమయానికి రిలీజ్ చేయకపోవడంతో అక్కడతోనే దాదాపు 20 కోట్ల వరకు నష్టం వచ్చింది. కానీ ఈ సినిమా కథ పరంగా చాలా అద్భుతమైన కథ. అదే నిజంగా బాలకృష్ణ గారు మారారు కానీ బోయపాటి శ్రీను గారు ఇంకా అక్కడ ఉండిపోయారు. అసలు ఆయన ఎంత పెద్ద కథ సెటప్ చేసుకొని కనీసం ఆయన రైటర్గా ఉండి రాజమౌళి గారికి కథ ఇచ్చేసిన బాను. అసలు ఎలాంటి ఎలివేషన్ సీన్స్, ఎలాంటి సీన్స్ పెట్టవచ్చు అన్నీ పెట్టారు. కానీ మనకు కొద్దిగా ఎబ్బెట్గా అనిపిస్తుంది. నాకు ఎంటైర్ సినిమా మొత్తంలో ఆ తల్లి సీన్ అయితే మాత్రం శివుడు గెటప్లో ఆ సీన్ మొత్తం నాకు ఇంత మంచి సీన్ పెట్టుకొని సినిమాని కరెక్ట్గా తీసుంటే ఎంత బాగుండరా. అసలు ఆ చైనా బ్యాక్డ్రాప్ అనేదే లేకుండా సినిమా అఖండ 2 సినిమాని ఒక్కసారి విజువల్ చూసుకోండి ఎంత బాగుంటుంది. ఓకే పెట్టారు, మరి అంత దారుణమైన టెక్నాలజీ, అంత దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ అంత ఇద్దా? ఎస్, ఇద్దరు కాంబినేషన్ అంటే ఇంకా ప్రొడ్యూసర్లు ఈజీగా బడ్జెట్ ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. కానీ మీరేమో అదేంటి భయ్య, అదేదో వాటర్ బాటిల్ లాంటి దాని ఏంటి వైరస్ బాటిల్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అఖండ 2 అదేవిధంగా హరిహర వీరమల్లు ఈ 2 సినిమాలు ఎందుకు పోయాయి అంటే కథ పరంగా మంచి కథలే, కంటెంట్ పరంగా అద్భుతమైన కంటెంట్లు. ఈ 2 కంటెంట్లు పాన్ ఇండియా లెవెల్ కంటెంట్లు. కానీ ఆ ఎగ్జిక్యూషన్లో ఆ విఎఫ్ఎక్స్తోనే సినిమాని సంకనాకి ఇస్తారు డైరెక్టర్లు, మామూలుగా కాదు. హరిహర వీరమల్లు టైంలో కూడా అదే జరిగింది. హరిహర వీరమల్లు సినిమా చూసి అదొక అంటే ఆల్మోస్ట్ చెడ్డకెళ్ళిపోయిన సినిమాయే ఇది అదే అనుకున్నాం. కానీ సినిమా ఒక సనాతన ధర్మం అంటున్నారు, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, సినిమాలో ఏదో చెప్పబోతున్నారు. అది చాలా వరకు అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, ఖచ్చితంగా నార్త్లో ఎరక్కుమ్మేస్తుంది అది ఇది అనుకున్నాం. కానీ సినిమా చూసేసరికి కంటెంట్ బాగుంది, కథ బాగుంది, కథనం బాగుంది, అన్నీ బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్తో సంకనాగించాడు. ఎందుకు భయ్యా, ఎందుకు కక్కుర్తి పడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. కక్కుర్తనాలో, తొందరనాలో, లేదంటే అభిమానులు ఎక్కడం వల్ల తెలియదు. కానీ ఆ విఎఫ్ఎక్స్ ఈ రోజుల్లో చిన్న చిన్న సినిమాలకి, చిన్న చిన్న బడ్జెట్ ఉన్న సినిమాలకి ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తేనే పిచ్చకపోతున్నాయి. ఈవెన్ మెరాయ్ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా బాగుంటాయి భయ్య. ఈ హరిహర వీరమల్లు నెక్స్ట్ మనకి ఈ అఖండ విఎఫ్ఎక్స్ చూసుకుంటే అఖండ టాండమన్ 2లో నిజంగా అది స్నో లేదంటే క్లియర్గా తెలిసిపోతుంటుంది అది దూది అని చెప్పి. స్నోని కూడా క్లియర్గా మనం చేసుకోలేకపోతే ఎస్ ఓకే కంటెంట్ ఎంత గొప్పదైనా అవ్వచ్చు. కానీ ఈ రోజుల్లో ఇదివరకులా లేరు జనాలు. ఈ రోజుల్లో కంటెంట్ కంటే మాకు విజువల్సే ముఖ్యం అంటున్నారు. మనకి హనుమాన్ విజువల్స్ చూడండి అన్న, ఒక హై స్టాండర్డ్స్తో ఉంటాయి. మిరాయి విజువల్స్, ఇంకా కార్తికేయ 2లో జస్ట్ ఒక శ్రీకృష్ణుడి ఆయన చనిపోవడం ఎలాగా, ఆయన ఎలా రాజ్యాన్ని పాలించారు అవన్నీ కూడా ఒక యానిమేషన్లో చూపించారు, ఒక సూతింగ్ మ్యూజిక్తో. అలాంటి సీన్లైనా పెట్టుకోకుండా విజువల్గా మమ్మల్ని ఇంకా చెప్తున్నా కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు అందరూ కలిసి, ఇంకా ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఫ్యాన్స్ నిరపాపలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. హరిహర వీరమల్లు సినిమాలో ఆ రెయిన్ కురిసే సీన్ అయితే, ఆ వర్షం ఒక యాగం చేస్తే వచ్చే వర్షం సీన్ అయితే అది ఎంత పెద్ద సీనో తెలుసా. కానీ దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ చెత్తగా పెట్టి ఆ సీన్ మొత్తం సంకనాకి ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు అఖండ 2లో కొన్ని సీన్స్ ఉంటాయన్న, ఒక హెలికాప్టర్ని అంటే పేలిపోవడం, ఆ హెలికాప్టర్ రెక్కలు వచ్చి ఇది చేయడం, అవి బాలకృష్ణ గారు లిఫ్ట్ చేయడం అవన్నీ ఓకే. కానీ కొన్ని సీన్స్లో మరీ దారుణం, గ్రీన్ మ్యాట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక కొన్ని సీన్స్లో అయితే ట్యాంకర్ని బాలకృష్ణ గారి ట్యాంకర్ గేర్స్ని కాల్తో వేయడం. చెప్తున్నా కదా, ఎస్ మీరు అనుకున్నది ఒకటే, కంటెంట్ చాలా అద్భుతమైన కంటెంట్స్. ఆడియన్స్ అనేవారు కాంప్రమైజ్ అవుతున్నారు, అవ్వచ్చు, ఈజీగా ఆడియన్స్ కాంప్రమైజ్ అవుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు సినీ పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా ఆడియన్స్ పరిస్థితి ఎలా ఉందంటే అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడాలి చెప్పండి? 250 నుంచి 350 రూపాయలు టికెట్ కొనుక్కొని మేము ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలని ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు. నువ్వెంత కథే ఇవ్వు, కానీ విజువల్గా ఎలా చూపిస్తున్నావు అదే మాకు ముఖ్యం. అఖండ 2లో కొన్ని డైలాగ్స్ కానీ, కొన్ని ఎపిసోడ్స్ కానీ చాలా మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక తల్లి ఎపిసోడ్ కానీ, నెక్స్ట్ పాత పడిపోయిన శివాలయాన్ని తెరిచే సీన్ కానీ, అక్కడ బాలకృష్ణ గారి డైలాగులు కానీ అన్నీ అద్భుతమే. కానీ విజువల్గా కొన్ని సీన్స్ వల్ల సినిమా మొత్తంగా ఇంపాక్ట్ పడింది. ముఖ్యంగా ఆ అమ్మాయిని, హిందీ అమ్మాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారో తెలియదు. కానీ మీరు ఏదో నార్త్లో బిజినెస్ అవుద్దని చెప్పి తీసుకొచ్చారో మరేంటో తెలియదు. కానీ
క్లియర్గా తెలిసిపోతుంటుంది భయ్య. అమ్మాయి మాట్లాడేటప్పుడు ఆమె క్లియర్గా హిందీలో మాట్లాడుతుంటుంది, తెలుగులో పెదాలు జస్ట్ పెదాలు కదులుతుంటుంది. చెప్తున్నా కదా, మీరు చిన్న చిన్నవన్నీ మిస్టేక్స్ భయ్య. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఒక మేధావే, ప్రతి ఒక్కడు ఒక భూతద్దాలు పట్టుకొని చూస్తున్నారు, ఎక్కడ బొక్కలు దొరుకుతాయని. సో ఇలాంటి టైంలో ఏదో కథనంతో నడిపేద్దాం, లేదంటే హీరోయిజంతో నడిపేద్దాం అనుకుంటే ఆ రోజులు పోయాయి. ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీయాలనుకుంటే మానిపారదవ్వండి. మా ఫ్యాన్స్తో ఆడుకోవద్దు. అంటే ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులకి కానీ, నందమూరి అభిమానులకి కానీ బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి కాంబినేషన్ అనే ఒక హైప్ ఉంటుంది. అలానే కాకుండా అసలు సినిమాల్లో ఇష్టపడిన వాడికి కూడా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే వీళ్ళిద్దరు చేస్తారా? ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో గత సింహ, లెజెండ్, నెక్స్ట్ ఆ టైప్ ఆఫ్ ఒక మాస్ డైలాగ్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, అవేవి లేవు. ఓకే, బాలకృష్ణ గారు అఖండ 2లో అంత అంటే ఆయన ఒక యాగం చేయడం వల్ల, ఒక అర్జునుడికి సంబంధించిన ఒక యాగం చేయడం వల్ల ఆ టైప్ ఆఫ్ శక్తులు వచ్చాయి. మరి మొదటి బాలకృష్ణతో కూడా అదే రేంజ్ ఫైట్స్ చేస్తే ఆ వేరియేషన్ ఎక్కడ తెలుస్తుంది? చెప్తున్నా కదా, చిన్న చిన్న మిస్టేక్స్తో ఇండస్ట్రీ ఇట్లు కొట్టాల్సిన సినిమాలు ఎందుకులేండి నాగించారు. ఇంకా హరిహర వీరమల్లు కూడా అంతే, సేమ్ కాన్సెప్ట్, ఒక మంచి కాన్సెప్ట్. హరిహర వీరమల్లు సినిమాలో ఆ చార్మినార్ నుంచి దిగి అక్కడ అమ్మవారికి దండం పెట్టే సీన్ కానీ అవన్నీ కూడా అద్భుతమైన సీన్స్. ఆ వర్షం పడే సీన్స్ కానీ అలాంటి సీన్స్ పెట్టుకొని వీడు చేసిన విఎఫ్ఎక్స్కి సినిమా మొత్తం దారుణంగా ఫ్యాన్స్ వదిలేశారు హరిహర వీరమల్లు సినిమాని. ఎప్పుడైతే ప్రీమియర్స్ పడ్డాయో వెంటనే ఫ్యాన్స్ రిజెక్ట్ చేశారు సినిమాని, విఎఫ్ఎక్స్ బాగోలేదని. సినిమా కథ బాగోలేదు, పవన్ కళ్యాణ్ గారు బాగోలేదు, లేదంటే అఖండ 2 సినిమాకి వచ్చేసరికి బాలకృష్ణ గారు బాగోలేదు, లేదంటే కథ బాగోలేదని ఎప్పుడో చెప్పలే. ఆ విజువల్స్ ఏంట్రా, అవేంట్రా చాలా క్లియర్గా తెలిసిపోతున్నాయి. ఈ రోజుల్లో కూడా అలా అయితే అలానే ట్రోల్ చేశారు. అంతే తప్ప ఏ ఒక్కడూ కూడా కథ బాగోలేదు, ఆ స్టోరీ ఏంటి, ఇదేంటి అదేంటి ఎప్పుడు మాట్లాడలే. ఇంకా నెక్స్ట్ అఖండ 2లో ఆ ల్యాబ్ సెటప్ అవన్నీ చూస్తే ఏదో 4 ప్లాస్టిక్ కవర్లు కట్టేసి అదే ల్యాబ్ అన్న. మనం ఇప్పుడు ప్రపంచ సినిమా మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది. సో ఇలాంటి టైంలో మనం ఇలాంటి నాసిరకం సినిమాలు తీస్తే మన తెలుగు సినిమా నుంచి వచ్చే అంటే ఇక నేషనల్ వైడ్గా మన తెలుగు సినిమాలు కొనుక్కోవాలన్న భయపడతారు. సో ఇలాంటి పెద్ద కథలు ఉన్నప్పుడు ఆ రేంజ్ బడ్జెట్లు ఉంటేనే, లేదా పెద్ద హీరోలతో తీయకండి, చిన్న హీరోలతో తీయండి. చిన్న హీరోలతో బడ్జెట్ లిమిటేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు పెద్ద హీరోలతో అంటే 20-30 కోట్లు, 50-100 కోట్లు పెట్టాలి. అలా కాకుండా ఒక చిన్న హీరోతో మీరు అనుకున్న కథని తీస్తే ఎంత బాగుంటుంది. ఇదే అఖండ సినిమా మీరు ఆ చైనా ఎపిసోడ్స్ ఏవీ లేకుండా జస్ట్ బాలకృష్ణ గారు, బోయపాటి గారు గతంలో ఏదైతే అఖండ సినిమా అలా తీసుంటే ఎంత బాగున్నాం. అసలు ఆ చైనా మిలిటరీ అంటారు, ఆడిందుకు వస్తాడో ఏం చేస్తాడో, లాస్ట్లో అసలు ఒక ఐసోలేటెడ్ ప్రాంతంలో, ఒక చైనా మిలిటరీ ఉన్న ప్రాంతంలో ఎవడ పడితే ఆడు లోపలికి వచ్చేస్తుంటాడు. ఇవన్నీ చెప్తున్నా కదా, చిన్న చిన్న మిస్టేక్స్ చెప్తున్నా కదా, వినటానికే చిన్న మిస్టేక్స్. కానీ ఒక ఇండస్ట్రీ కాదు, నిజంగా పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ గారిని ఒక ఇమేజ్లో పెట్టాల్సిన సినిమా ఇప్పుడు ప్రజెంట్ ఇలా డిజాస్టర్ దశగా వెళ్ళడానికి ముఖ్య కారణం మాత్రం ఆ డైరెక్టరే. ఇంత మంచి ఆపర్చునిటీని చెడదొబ్బ బోయపాటి భయ్య. ఎందుకంటే నీ మీద బాలకృష్ణ గారి అభిమానులకు ఒక అభిమానం ఉంటుంది. అంటే బాలకృష్ణ గారి డిజాస్టర్లో లేదా బాలకృష్ణ గారు ఒక సక్సెస్లో అయినప్పుడు వచ్చిన సినిమాలు సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ. సో అలాంటిది నువ్వు కూడా ఎస్ ఓకే, నీకున్న లిమిటేషన్స్ అవన్నీ నీకు తెలుసు. కానీ ఎంత నాసిరకమైన విఎఫ్ఎక్స్ ఈ రోజుల్లో చెల్లవు. విఎఫ్ఎక్స్ జోలికి వెళ్లకుండా సినిమాలు చేద్దాం అనుకుంటే ఓకే, కానీ ఇలా విజువల్ ట్రీట్స్ చేద్దాం, ఏదో సోసోగా నడిపించేద్దాం అంటే ఈ రోజుల్లో చెల్లదు. మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో గీతార్ట్స్లో మళ్ళీ ఇంకొక సినిమా ఉంది. సో ఆ సినిమాకైనా సరే ఇలా విజువల్స్ గ్రాఫిక్స్ వైపు వెళ్లకుండా ప్యూర్ బాలకృష్ణ గారి మాస్తో పట్టుకో, మళ్ళీ బోయపాటి బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు భయ్య. సో ఓవరాల్గా అసలు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపాల్సిన హరిహర వీరమల్లు, అఖండ ఈ రెండు కూడా కేవలం విఎఫ్ఎక్స్ ఫెయిల్యూర్తోనే ఈ రేంజ్ ఆఫ్ డిజాస్టర్ని అందుకున్నాయి.